గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను మనం చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పైన కొన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలను తప్పు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంది. ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చైర్మన్ యొక్క స్థానాన్ని కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. భగవద్గీతను గురించి కించపరుస్తూ మాట్లాడే పరిస్థితి ఈరోజు అతనికి ఉంది. అంటే నిజంగా ఎలాంటి నీచమైన స్థితికి వీళ్ళు దిగజారుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంటే అది ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఎంతో పవిత్రమైన పదవి. అలాంటి పదవిని ఒక వ్యాపార కోణంలోనో లేదంటే మరో కోణంలోనో చూస్తూ నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే ఇలాంటి నీచమైన వ్యక్తిని వెంటనే ఆ పదవి నుండి తప్పించి అతని మీద వెంటనే కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది.